హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని వ్లాగ్స్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మీతో సండే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మా వారైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాము. ఈరోజైతే కిచిడీలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సండే కదా అని చెప్పేసి, పిల్లలకు కూడా కాలేజీ సెలవే కదా, అందుకని మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు మా ఒక్కరికే కాకుండా కొంచెం పూర్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకుంటున్నాము. ఎక్కువేం కాదులేండి, కొంచెం 2 కేజీలు అయితే వండుతున్నాను. అలా అయితే ఇంకా మా పిల్లలు మా వారు అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట. నేనైతే ఇక్కడ షార్వా చేయడానికి కొంచెం మిక్సీ వేసేసుకుంటున్నాను, కొబ్బరి అదంతా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా కిచిడి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట, చేసేస్తున్నాను. 2 కేజీలు కాబట్టి ఈ గిన్నె అయితే సరిపోతుంది, కొంచెం పై దాకా వస్తుంది. నా దగ్గర ఇంకా పెద్ద గిన్నె లేదనమాట, ఇంకా ఎక్కువ మందికి చేద్దామంటే. ముందైతే ఇక నేను అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నాను కాబట్టి కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మిగతా సారి ఇంకా తర్వాత ఎప్పుడైనా ఇంకా ఒక 20 మందికి వచ్చేటట్టు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక దగ్గర 10 మందికి వచ్చేటట్టు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదేమీ ఫస్ట్ టైం కాదండి, మాకు అలవాటు ఉంది. అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటాం అన్నమాట, ఇంట్లోనే వండేసి. ఆదివారాలు అప్పుడైతే పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కొంచెం ఎలా హెల్ప్ చేయాలి, అది కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా. వాళ్ళు కూడా కలిసిమెలిసి చేసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుందని మేము ఇలా అయితే వాళ్ళు ఉన్నప్పుడే చేస్తూ ఉంటాము. నేను ఇలా బయట డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పగానే మా వారు మా పిల్లలు అందరూ కూడా హెల్ప్ చేశారనమాట. తొందరగా అయిపోతుంది, ఒక టైంకి ఇవ్వాలి కదా అని చెప్పేసి. ఇంకా ముందు రోజే అనుకున్నట్టయితే ఇంకా ఎక్కువగానే ప్రిపేర్ చేసేవాళ్ళం. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకా ఉన్న వాటితో చేసేస్తున్నాం అనమాట. ఒక 10 మందికి అయితే దగ్గర ఇవ్వగలిగాము. నేనేం చేస్తున్నాను అంటే కిచిడీ చేసేసి చారు అలాగే గోంగూర అయితే చేస్తున్నాను. ఓ పక్కన ఇక్కడైతే చారువాకి ఇండక్షన్ మీద పెట్టాను అనమాట. అంటే అక్కడ ఇరుకు లేకుండా ఉంటుందని చెప్పి, ఇది మరగటమే కాబట్టి అన్నీ వేసేసాను. ఇంకా మరుగుతూ ఉంటుంది కాబట్టి అదైతే పక్కన పెట్టేసాను అనమాట ఇండక్షన్ మీద. ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తుంది. ఇంకా అన్నీ పడి ఉంటాయి కదండి, ఇలా కిచెన్లో అయితే కూర్చొని ఒలిసాము. గోంగూర అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఊడ్చేస్తుంది మా అమ్మాయి కొయ్యడం అయిపోయిన తర్వాత. ఇలా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఎంత పనైనా చేసుకోవచ్చు కదండి. నాకైతే ఇంకా వాళ్ళు నాకు కొంచెం చెయ్యండి, నేను చేయలేను అని అంటే కనుక వాళ్ళు చేసేస్తారు, నేను చెప్పవసరం లేదు. విడిగా రోజువారు వండుకునేటట్టు అప్పుడైతే ఆదివారాలప్పుడు నేను అసలు అడగను అనమాట. ఇలా ఎక్కువ ప్రిపేర్ చేయాలన్నా పండగలప్పుడు అలాంటప్పుడు అయితే కొంచెం హెల్ప్ తీసుకుంటా ఉంటాను, వాళ్ళు చేస్తారు ఇంట్రెస్ట్గా. ఇంకెవరికైనా పంచాలని చెప్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మా పిల్లలకి ప్యాకింగ్ చేయటం కానీ అన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం కానీ చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా. పిల్లలకి ఇలాగే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కదండి, అందుకని మా పిల్లలకు కూడా అలాగే మా వారు కూడా చెప్తూ ఉంటారు ఇలా హెల్ప్ చేయాలి అని చెప్పేసి, వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. ఇంకా మా అమ్మాయి అయితే ఊడ్చి ఎత్తేసింది. ఇంకా మా వారు అయితే పక్కన చూస్తున్నారు, అది పొంగిపోతుందేమో షార్వా అని చెప్పేసి. మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు, కొట్టుకెళ్ళి ఏం కావాలన్నా తీసుకొస్తున్నాడు. ఇంకా అలా అయితే ఇంకా నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ కిచిడీలోకి చికెన్ కబాబ్ అయితే బాగుంటుందండి. ఈరోజైతే చికెన్ ఏం తేలేదు, అంటే తక్కువ అనమాట మేము తినడం చికెను, నేను తక్కువ వండడం కూడా, అందుకే ఆ రెసిపీస్ ఏమీ రావు పెద్దగా. చికెన్ ఫ్రై అయితే నేను తింటాను, అసలు నాకు చాలా తక్కువ అలవాటు. మా పిల్లలకైతే మా అబ్బాయి తింటాడు కానీ మా అమ్మాయి అస్సలు తినవదనమాట చికెను. ఇంట్లో తినేది మేము ముగ్గురము, అది కూడా నాకు పెళ్ళైన తర్వాతే అలవాటు అయ్యింది, ముందు అసలు అలవాటు లేదండి. అది కూడా నేను ఎక్కువ తినేస్తానా అంటే చికెను తినలేనమాట, 2 పీసెస్ అయితే వేసుకుంటాను. మా అమ్మాయి అయితే అసలు ఒక్క ముక్క కూడా ముట్టుకోదు, పక్కన ఎవరైనా తింటున్నా కూడా ఏడ్చేస్తుంది. ఇంకా మా వారికి కూడా పెళ్ళి కాకముందు అలవాటు తక్కువే. ఇంకా దానివల్ల నేను ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ అవేం చేయను అనమాట. ఆదివారం వస్తే ఇలా కిచిడీలా చేసేస్తూ ఉంటాను, లేదంటే దమ్ బిర్యానీ అలాంటివి అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే మా వారు గోంగూర చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేయటానికి వేసిస్తున్నారు. మా అమ్మాయి అయితే మిక్సీ వేస్తుంది. ఇక ఇదైతే చల్లారిపోయింది, వేడి మీద వేస్తే చిందేస్తుంది కదా గోడంతా,
అందుకని చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ వేస్తున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే మిక్సీ వేసేసింది. నేనైతే ఇంకా రైస్లోకి అయితే వాటర్ పోసేసుకున్నాను ముందు. చారువా మళ్ళీ ఇండక్షన్ మీద తీసి పొయ్యి మీద పెట్టాము. అది ఎందుకో స్లోగా అవుతుందండి. ఇంకా పొయ్యి మీద బెటర్ అని చెప్పేసి పొయ్యి మీద పెట్టేసాము. గోంగూర కూడా పక్కన అయిపోయి ఉంది, మా అమ్మాయి మిక్సీ వేసి పెట్టేసింది. ఆ తర్వాత అయితే ఇంకా ప్యాకింగ్లు చేస్తున్నాం అనమాట. ఇంకా ప్యాకింగ్లు చేసేసి ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే మేము లంచ్ చేయాలి. ఆ రోజైతే బాగా కుదిరిందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఎప్పుడు చేసినా బాగానే కుదురుతుంది. ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువ చేసినా కొంచెం బాగోలేదు, చప్పగా ఉన్నట్టు ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది కదా, అలా ఏం జరగలేదన్నమాట. చాలా బాగుంది. ఇంకా నేను ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం నుంచి అయితే. ఇంకా మా వారైతే కిచిడీ ప్యాక్ చేస్తున్నారు, మా అమ్మాయి ఏమో సీల్ చేస్తుంది, మా అబ్బాయి ఏమో ఇంకా అన్నీ వేసిస్తున్నాడు అనమాట కవర్స్లో. ఆనియన్స్ అలాగే లెమన్ ఇవన్నీ వేసిస్తున్నాడు పక్కన. చూశారు కదా, టైం అయితే 1:15 అయింది. అప్పటికల్లా వంట అయిపోయిందనమాట. వీళ్ళు 1:30కి అలా అయితే ఇంకా ఇచ్చేసి వచ్చారు. వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు, నేనేమో ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా ముగ్గురు కలిసి చేస్తున్నారుగా, నేను ఎందుకులే అని చెప్పి ఇంకా నేనైతే ఇప్పుడు దాకా వండాను కదా అందుకని కూర్చున్నాను అనమాట. వాళ్ళే ప్యాకింగ్లు చేశారు అనమాట. పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఇలా ప్యాకింగ్లు చేయడం. ఇంకా ఎప్పుడు అవుద్దమ్మా ప్యాకింగ్ చేయాలి అంటున్నారు. ఇక అయితే అయిపోయింది కాబట్టి చేసేస్తున్నారనమాట. చారు ఒక దాంట్లో, గోంగూర ఒక దాంట్లో, అలాగే ఆనియన్స్ అలా ఒక దాంట్లో అలా వేసేస్తున్నారు. ఒక మనిషికి ఫుల్గా సరిపోయేంత అయితే ప్యాక్ చేసామన్నమాట. ఇంకా మా వారు తీసుకెళ్ళారు, పిల్లలు అయితే ఇచ్చేసి వచ్చేసారనమాట. కనబడతారు కదా, ఇంకా అలా అయితే ఇచ్చేసి వచ్చారు ఎవరు కనబడితే అక్కడ పూర్ పీపుల్కి. ఇంకా నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా పెద్ద గిన్నె కొనుక్కొని ఇంకా ఎక్కువ మందికి పెట్టాలని అనుకుంటున్నాను. నాకైతే సాటిస్ఫైగా లేదనమాట, తక్కువ మందికే ఇచ్చాను అనిపించింది. నేను ఇంకా ఎక్కువ చేసి ఒక 20 మందికి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకెక్కువైనా పర్లేదు కానీ ఈసారి నుంచి అలా అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా అయిపోయింది, లంచ్ కూడా చేసేసాం కదా. వాళ్ళు వచ్చేసారు. ఇంకా లంచ్ చేసిన తర్వాత చూశారు కదా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో. ఇలా ఉంటుంది అనమాట. ఇంకా హడావిడిగా చేయటం కదండి, ఎక్కడ పడేసాము. ఇప్పుడు చూడండి, చిటికలో అన్నీ క్లీన్ అయిపోయినాయన్నమాట. చిటికలో క్లీన్ అవుతాయా? అవ్వవు కదా, చెయ్యాలి. ఈ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి 1 గంట అయినా పట్టింది నాకు. అదే చూపిస్తున్నాను. ఇంకా అన్నీ డిష్ అవుట్ చేసేసి నేనైతే గిన్నెలన్నీ తోమేసాను అనమాట. చాలా గిన్నెలు పడి చూపిస్తానుండండి, చాలా ఉన్నాయి. ఇంకా ఇదేనండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.